విద్య బాల్యానికి మాత్రమే పరిమితి కాదు, జీవితాంతం కొనసాగుతూనే ఉండాలి. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు, వినకపోతే వదిలేయి, వారే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితే గాని నొప్పి విలువ తెలియదు ఎవరికైనా. ప్రతి విషయాన్ని వేళాకోళంగా చూసే చెడు వ్యాధిని తొలగించుకోవాలి. మనిషికి ఎప్పుడైతే మనతో అవసరం తీరిపోతుందో ఆ క్షణమే మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. ఇక్కడ చాలామంది జీవితాల్లో నటన మాత్రమే కనిపించింది. ఎవరి అవసరాలు వారికి, ఎవరి స్వార్థాలు వారివి. అవి తీర్చడానికి ఒక మనిషి ఉండాలి, అంతేకాని ఆ మనిషికి విలువనివ్వరు. నటించే మనుషుల మధ్య ఆట బొమ్మగా ఉండటం కన్నా ఒంటరిగా ఉండిపోవటం ఉత్తమం. వేలెత్తి చూపించేవాడెవ్వడూ ఒక్క పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే నీకు నచ్చినట్లు బ్రతుకు. అది కష్టమైన, సుఖమైన, బాధ అయినా, సంతోషమైన జీవితం నీది. జీవితం చాలా అందమైనది. ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం నీ జీవితంలో ఏది తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్వాదాలు వద్దు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడు, ఆనందంగా జీవించు. మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం. నీకు సాధ్యం కాదనే భావనను మనసులోంచి తొలగించుకోవడమే విజయం వైపు వేసే తొలి అడుగు. ఎందుకంటే జీవన పోరాటంలో ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదు. ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలైనా భరించగలరేమో కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. ఈ సృష్టిలో ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం మిగిలే ఉంటుంది. అది ప్రేమ అయినా, జీవితమైనా. కాస్త ఓపికతో ప్రయత్నం చేస్తే మీ సందేహానికి నివృత్తి కలుగుతుంది. మనస్సులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులుంటారు, జాగ్రత్త. అరుపులు గెలుపులు కాదు, మౌనమి ఓటమి కాదు. సమయానికి తగ్గినట్లు ఉండటమే మనిషి గొప్ప లక్షణం. రెచ్చగొట్టే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్లకు దూరంగా ఉంటే జీవితానికి మంచిది. పలకరింపు చిన్నదైనా మనస్ఫూర్తిగా పలకరిస్తే చాలు, ఎదుటివారి మనసులో సంతోషంతో నిండిపోతుంది. మన జీవితంలో ఏం జరిగినా ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు. సమయం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. కొంచెం ఓపిక పట్టాలి. ఏకాగ్రత పెంపొంది కొద్దీ ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జించవచ్చు. ఎందుకంటే ఏకాగ్రతే జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గం. ఆడాళ్ళకి ముక్కు మీద కోపం ఉంటుంది, అందుకే ముక్కు పుడక వేస్తారు. ప్రతిదానికి గొడవ కోసం కాళ్ళు దువ్వుతారు, అందుకే కాలిమట్టెలు వేస్తారు. అహంకారంతో ఎక్కడ చెప్పిన మాట వినరు అని చెవులు కుడతారు. గాలి శబ్దం అయినా వినిపిస్తుంది, కానీ వీళ్ళ నడిచొచ్చే శబ్దం వినిపించదని కాళ్ళకి పట్టీలు వేస్తారు. వీళ్ళు అణిగమణిగి ఉండాలని మంగళసూత్రం ధరింపజేసి మగాడికి అప్పచెప్తారు. కానీ మగాడికి ఈ ఆభరణాలు ఏం అవసరం లేదు. పెళ్ళాం అనే ఒకే ఒక్క ఆభరణం చాలు అణిగి ఉండటానికి, అల్లాడిపోవడానికి. వెంటుంటాం అనేవాళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారు, తోడుంటాం అనేవాళ్ళు తొక్కేస్తున్నారు. అందరూ మన ముందర నటించే వాళ్ళే. అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరిపోయాక ఆడుకుంటారు. ఇదే లోకం తీరు.